నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మారార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रिदं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये श्री गोविंद 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 अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्य यजमानस्य अंदरू मी गोत्राన్ని మనసులో స్మరించండి మీ పేరుని మీ ధర్మపత్ని పేరుని మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామి వారిని మనసారా ప్రార్థించండి अंदरू చెప్పండి मम सह कुटुंबस्य सबांधवस्य सपरिवारस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्व अनुकूलता सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु इडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद नमो वेंकटेशाय शेषाद्रिनिलयाय च वृषदृगोचरायाध विष्णवे सततं नमः। వెంకటాచల పర్వతానికి ప్రభువై శేషపర్వతాన్ని నివాసంగా చేసుకొని వృషుడు అనబడేటువంటి ఒక మునికి ప్రత్యక్షమై అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వేశ్వరుడు పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తూ ప్రతి నిత్యము కూడా తిరుమల దివ్యక్షేత్రంలో అభిజిత్ లగ్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అర్చావతారమూర్తి అయినటువంటి శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ నాంచారులతో జరిగేటువంటి
తిరు కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా భక్తులందరినీ కూడా ఈ కళ్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి భాగ్యాన్ని కల్పిస్తూ వారి సంకల్పాలని ప్రత్యక్షంగా స్వామివారికి మనవి చేసేటువంటి దివ్యమైనటువంటి ఉత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. శ్రీవైఖానస ఆగమంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో వైఖానస కైంకర్య పరులు వేద పండితులు ఈ ఉత్సవాన్ని విఘ్నం నిఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ వినే విఘనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవా నను మన్యతాం ప్రాణానాయమ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి స్థండిలపరిదిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యంకర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి రంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాచతప్తశ్రమాణశేషు సరచ్చరిత్య పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాకం సుచరకం సుధర్మా జితమాపశివా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వరుణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మరుతస్య అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రతేత సమావాహయామి భక్తాంబరధనమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృత సమన్వితం జయావితం సంగేదం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాత్ జామహే త్వా విశ్వే సదాత్మం హితో న శంభో వైరాజందే ధోతన్నిధత్తాం ప్రేష్యామ దేశో వ్యవధానామనాదర్యామి సస్తాంతనితాంత ధాతు పద్మాకారమండలే వంబోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జయామావాహయామి. సూత్రపతి సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః జిదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతగదో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతరం తద్విప్రాసో వన్యమోజాగ్రవాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరవతే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘవాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జహన్యం పశ్యేత్ తావత్ గర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భుర్భువస్సువరోం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం
భవంతో భ్రమంత పుణ్యాహంకర్మణోస్తు 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 స్వస్తి ఇంద్రో వృత్తస్రవా స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి రుధ్యాస్మహవ్యేర్నమధోపసత్యామిత్రం దేవం మిత్రధేకిన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః సతంజీవేమ సరదః సమీరాః ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతో కర్మరుధ్యతా పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతా పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానమూర్జే తథాతనామహేరణాయ చక్షసే యో పశ్యపతమో రసస్తస్య భార్గదేహనః వశతేర్మ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధా ఆపో జనయథాచనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విదర్శనిః యః పోతా సపునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనబోధయ పునంతు విశ్వ ఆజమః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీప్యతే అగ్నే కృత్వా కృతోగం వృణు యత్తే పవిత్రమర్చసి అగ్నే వితనమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాతే యస్తే వక్వే స్తనవో వీతపృష్ఠాః యామదంతస్సమార్యేష్ వజక్కుస్యామమతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్తావరీ జిగ్నిజే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్తే పవన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीर्ध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्याति सुदितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्य जनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्य जनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं बोधं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहवापुनात् सोमस्वस्त्यावृणस्समीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदामूर्तिगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्यगातभेषणं षण्डो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्ति च देवार्पितो मार्जयन्तां दक्षिणायान्ति च वासाः पितरो मार्जयन्तां प्रदीत्यान्ति च गृहाः पशवो मार्जयन्तां मदीत्यान्ति स्यापा वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्ति च यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यदन्तोः समक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त विक्वाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वपापानि वें प्राहुः कटस्तदाह उच्यते सर्वपापदहो यस्मात् వెంకటాచల ఇత్యభూత్. ఈ వెంకటాచల పర్వతంపై అడుగుపెట్టినటువంటి ఒక విప్రుడి యొక్క సమస్త పాపాలను దహించి వేసినటువంటి పర్వతంట. అందుకే వేమంటే సర్వ విధములైనటువంటి పాపములుగా, కటహ అంటే వాటిని దహించి వేసేది అనేది
దీని అర్థం. అందువల్లే ఇది వెంకటాచల పర్వతంగా కీర్తింపబడుతోంది. ఒకనాడు చోళరాజు పుత్రుడైనటువంటి చక్రవర్తి అనే అతను శ్రీవెంకటేశ్వర స్వామివారిని పరమభక్తితో పూజిస్తూ ప్రార్థించేటువంటి సమయంలో ఒక పుట్ట నుండి మహాద్భుతమైనటువంటి దివ్యమైన ఆలయ విమానం ధగ కాంతులతో పుట్టలో నుంచి కనపడిందిట. ఆనందకలిత హృదయుడైనటువంటి ఆ చక్రవర్తి అని మహారాజు నమస్కరిస్తూ ఆ విమాన మధ్య భాగంలో నీలమేఘశ్యామల కోమలమూర్తిగా ఉంటూ పద్మపత్ర విశాలాక్షుడై శంఖచక్రధరుడై వరద అభయ హస్తుడైనటువంటి రత్న కిరీటి శాంతాకారుడైనటువంటి స్వామివారు దరహాస మనోహరుడై శ్రీనివాస పరమాత్మ ఆ చక్రవర్తికి దర్శనమిచ్చాడట. స్వామివారు అమ్మవార్లకి జరిగేటువంటి ఈ కళ్యాణంలో ఇప్పటి వరకు విశ్వక్సేనుల వారి ఆరాధనతో పాటుగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా పూర్తి చేసి ఆ తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు స్వస్తి సూక్తాలను పఠించినటువంటి దారాలను స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి క్రతువు ప్రతిసరబంధన కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విబధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్ని విపిడాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमेतामश्विना भगः स्वस्ति देव्यनीतरनर्वणाः स्वस्ति पूषा असूरो दधातु स्वस्तित्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमुपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवामन्त्रभवस्वस्तये स्वस्ति नो रुद्रः पात्रं धासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धामनोजरेम सूर्या चन्द्रमसा विव पुनर्दधताज्ञाताजानता सङ्गामेमहि स्वस्तयानन्तार्क्षवरिष्ठनेमिं महद्भूतं वाक्यसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नावामिमारोहेम तम्भो मुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनसा चतार्क्ष्यम् प्रियातमानिशरणं प्रपद्ये स्वस्तिहं बाधे स्वभायन्नो अस्तु शुभागुं शुभाम्. ఓ వెంకటేశాయ. పరమాత్మకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రాలను స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేస్తున్నారు. చోళరాజు చక్రవర్తికి దర్శనమిచ్చినటువంటి శ్రీనివాస పరమాత్మని చూడగానే ఆ చోళరాజు ఆనంద పరవశుడై దేవేశ శ్రీనివాస, బ్రహ్మాది దేవతలు కూడా నీవు సృష్టించినటువంటి వారే కదా తండ్రి. ఈ సమస్త లోకాలు నీ ఆజ్ఞను అనుసరించి ప్రసరిస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి. యోగి పుంగవులు కూడా చూడలేనటువంటి నీ అత్యద్భుతమైనటువంటి రూపాన్ని నాపై అనుగ్రహంతో నాకు దర్శింపజేశావు. యజ్ఞపురుషుడవైనటువంటి ఓ స్వామి, నీవే యజ్ఞానివి, నీవే హోమద్రవ్యానివి, నీవే హోతవు, అగ్నివి కూడా నువ్వే స్వామి. అటువంటి ఏకైక పరబ్రహ్మము నువ్వే స్వామి. నీకంటే వేరైంది ఏదీ లేదు. ప్రళయకాలంలో నువ్వొక్కడివే జలరాశిలో శేషతల్పంపై ఎల్లప్పుడూ మేల్కొని శయనించి ఉంటావు. ఆది మధ్యాంతరహితుడివి, కాలానివి, సృష్టి స్థితి లయ కర్తవు నువ్వే. విశ్వమంతా వ్యాపించింది కూడా నువ్వే స్వామి. ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా నిన్ను వ్యాపించి ఉన్నది. ఓ విశ్వాత్మక శరణు శరణు అంటూ పలకగానే శ్రీనివాస పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారు సంతుష్టాంతరంగులై అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నారట.
అప్పుడు పరమానందంతో పరమాత్మ స్వరూపమైనటువంటి స్వామివారిని, ఓ జగన్నాథ, యోగులకు కూడా దుర్లభమైనటువంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని, నీ రూప సాక్షాత్కారాన్ని ఇప్పుడు నేను ఏ విధంగా చూశానో ఆ విధంగా సర్వజనులకు కూడా ఎల్లవేళలా లభించాలి, సకల జనుల హితం కోసం నువ్వు ఈ కొండపైనే నివసించాలి అంటూ మనందరి యొక్క శ్రేయస్సుని ఆశించి అలనాడు ఆ చక్రవర్తి స్వామివారిని ప్రార్థన చేశాట. ఎతద్రూపం దుర్లభం యోగివర్యైః రమ్యం భూయాదీదృశ్యం సర్వదృశ్యం అత్రైవ త్వం సర్వదా వాసమీయాః సర్వేషాం వై మానవానాం హితాయ. వెంటనే స్వామివారు తథాస్తు అన్నారట. ఆనాటి నుంచి కూడా శ్రీనివాస పరమాత్మ ఈ కొండపై కొలువై ఉన్నాడు. ఆ చక్రవర్తి పిలువబడేటువంటి మహారోజు కూడా 3 సంధ్యాకాలాలలో కూడా భక్తితో స్వామిని అర్చిస్తూ ఆనందించాడట. కొన్ని సందర్భాలలో ఆ రాజుతో స్వామివారు తన అర్చావతార రూప లక్షణాలను వదిలిపెట్టి నిజ రూపంతో ఆ రాజు చేత అన్నీ కూడా ఉపచారాలను స్వీకరిస్తూ ఆ మహారాజుకి హితార్థాలను ఉపదేశించేవాడట. అంత పరమానుగ్రహం కలిగినటువంటి స్వామివారు కాబట్టే మనందరిపైన అపార వాత్సల్యంతో మనందరినీ రక్షించడానికి ప్రతి నిత్యము స్వామివారి కళ్యాణోత్సవంగా జరగబడేటువంటి ఈ ఉత్సవంలో రక్షకుడిగా స్వామివారు రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. వనమాలి గదీశాంఖి శంఖి చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అన్నారు. మనల్ని రక్షించేటువంటి శక్తి సంపన్నుడు కేవలం స్వామివారే. అలాగే స్వామివారి యొక్క ప్రతి అవతారంలో కూడా స్వామిని వదలకుండా నిత్యానపాయనిగా నడిచేటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ ఇరువురు తల్లులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి లోకోద్ధరణకై ధర్మ సంస్థాపనకై స్వామివారు వేసేటువంటి ప్రతి అడుగులో తోడు నీడగా సాక్షాత్తు స్వామివారి వక్షస్థలంలో కొలువై ఉన్నారు. ఈ రోజున శనివారం స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి రోజు. సమస్త గ్రహ బాధలను కూడా పారద్రోలేటువంటి శక్తి సంపన్నుడు స్వామివారు. అటువంటి స్వామివారికి జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో మనం వేదమంత్రాలను ఆలకించడం, క్రతువుని వీక్షించడం, ఆ ఘంటానాదాలు మంగళవాయిద్య ధ్వనుల మధ్య జరిగేటువంటి క్రతువుని ప్రత్యక్షంగా కొండపైన పాల్గొనడం ఒక వరమైతే, గృహాల నుంచే చూసి తరించడం అన్నది మహాసౌభాగ్యం. అటువంటి సౌభాగ్యాన్ని ప్రతినిత్యము మనకు అనుగ్రహించినటువంటి పరమాత్మైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరిపరి విధాలుగా దండ ప్రణామాలను సమర్పణ చేస్తూ స్వామివారికి మనందరం కూడా ఏమిచ్చి స్వామి యొక్క రుణం తీర్చుకోగలము అంటే కేవలం భక్తితో నామస్మరణ చేయడం ద్వారా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామిని పిలవడం ద్వారా తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆగార వైదిక ప్రక్రియని కైంకర్య పరులు అక్కడ నిర్వర్తించబోతున్నారు. అగ్ని సాక్షిగా జరుగుతున్న స్వామిన వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రమస్తమాం శుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్మక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోతిమిః శుద్ధోర్యం నిధారకి శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రుద్రాని దాశతే శుద్ధో మయ్యాశిరస్తు మయ దేవహూతి దైవ్యా హోతా రావణహంత పూర్వేరిష్టాస్యామధనువాసువీరాః మక్యం జరంతు మమయాన హవ్యాకోతి సత్యామనసో మే అస్తు ఏ నోమానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజదామి దేవీశ్వరమే రుణకృణోత విశ్వే దేవాస యహమే రయధ్వం మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారధామత్వశతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయః సించతమసో యుజ్యనిష్యతే అగ్నిమశ్వత్థాదిదే హవ్యవాహకం శమే గర్భాంజనగణ్యోమయో భూః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పరస్తాద్విషేమత సృజో వేనావః సముద్రయా పపమా అస్య విష్ణా సదశ్చయో నమసదశ్చ వివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి
हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमञ्जं दधाते साधन्यं विदज्जं दभेकं तश्रवणं योदराज तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भवर्यज्ञाङ्गमावाहयामि ॐ सवृन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयित्वं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्प्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयित्वं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्प्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य पवित्रे स्तोमैष्णव्ये स्तो जिग्निये स्तो वाजपोदे स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परशर्ष पवित्रे स्तोमैष्णव्यो देव सवितप्रसवनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपमो अग्रे गुमोग्रयमं यज्ञं नयदाग्ने यज्ञपदन्तत्तयुष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये योजमिन्द्रमवृणीर्थं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि यजमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानो सतप्तर्हीणागं सुकृतां यत्र लोकस्तत्प्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमावप्रणेष्यामि यजमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानो सतप्तर्हीणागं सुकृतां यत्र लोकस्तत्प्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया को वः प्रणितसमप्रणयित्वापो देवी प्रणयान् यज्ञकं सुखं साधयन्तनः रथभट्टापदागसहस्रपोषं यजमानेऽन्यञ्चदेः ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि आपापोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णनरोभामि ब्रह्मणे कृष्णनरोभामि इन्द्राय कृष्णनरोभामि अग्नये कृष्णनरोभामि सोमाय कृष्णनरोभामि अग्नये कृष्णनरोभामि सोमाय कृष्णनरोभामि अग्निशोमाभ्यां कृष्णनरोभामि प्रजापतये कृष्णनरोभामि ब्रह्मणे तुष्टुं निर्वभामि इन्द्राय कृष्णनरोभामि वसुभ्यो कृष्णनरोभामि मरुद्भ्यो कृष्णनरोभामि रुद्रेभ्यो कृष्णनरोभामि आपापोपस्पृश्य श्रीमहाविष्णवे कृष्णनरोभामि बृहस्पतये कृष्णनरोभामि मित्राय कृष्णनरोभामि वरुणाय कृष्णनरोभामि आदित्येभ्यो कृष्णनरोभामि अश्विभ्यां कृष्णनरोभामि पूष्णे कृष्णनरोभामि कक्षाय कृष्णनरोभामि कक्षदेवतसोमाय कृष्णनरोभामि औपासनयज्ञाय कृष्णनरोभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो कृष्णनरोभामि सर्वनेमेभ्यो कृष्णनरोभामि आद्यं तृप्यथिस्रयामि चरं तृप्यथिस्रयामि अग्ने द्योदरसे समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षो अन्तरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रत्यष्टा अरातयः चित्प्रतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आस्या चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेगा च शतं च सहस्रं च आयुधं च निगितं च प्रगितं च अर्पदं च निर्पदं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्धश्च इमामे अग्निष्टगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृदये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रभवे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा षष्टिशतसहस्राण्यतमक्षयमर्पदमानय अजन्त यत्न आत्मा जातवेदस्तेनेत्यस्व वर्तस्वजेतवर्तयदास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधयस्माः वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपापोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनवदेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्राधामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिदासमेत श्रीनिवासस्वामिनः
వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఓపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాగశ్చిత్తార్థం వతో దేవాది షట్వైష్ణవహమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రథమా ఓం అతో దేవా అమంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేవదం సమూఢమస్యమాగం శ్రీ స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి విశతగిరో ప్రధాని విస్పశి ఇంద్రశ్రగిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివే విచక్షణాదర్గ స్వాహా తద్విప్రా ोपमन्यमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवस्व स्वाहा आदितेन्मम गुस्ताः अनुमतेन्मम गुस्ताः सरस्वतेन्मम गुस्ताः देवसविदप्रासामीः
విశ్వధరం విభుం సుభక్ష విలసత శ్రీవత్సచిహ్నం భజే స్వచక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబసూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తరాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావతమండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంది శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధపత్యలకాపదే యశోపదేత్యష్టదే బపునీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనే క్షుసురా సర్పితక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుష హారీలావృతపుత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు జిహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త త్రిదక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాల సూత్రాధి వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షదహస్రావధానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్య పదమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనో మునీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్మణిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రికారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రికారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాది వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రికారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రికారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ऋग्यजस्सामाधर्मण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमण आप्नुमान उर्ववेदलमञ्जारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्रीदेवी नाम्नीं इमां कन्यां दास्यामि
ऋग्यजुस्सामाधर्मनसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणीं ध्रुवत्रयारुषेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारपदीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यपदीं भो श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधजेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస పరమాత్మకి ఉభయ దేవేరులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్య పరులు ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పణ చేసి మధుపర్కాన్ని నివేదించి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని పఠనం చేశారు. ఆకాశరాజు పుత్రికైనటువంటి పద్మావతి అమ్మవారిని శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఇచ్చి కన్యాదానం చేయవలసిందిగా వకుళామాత వెళ్ళి ఆకాశరాజు యొక్క భార్య అయినటువంటి ధరణీదేవి ఆ మహారాణిని కలిసి అడిగినప్పుడు స్వామివారికి అమ్మవారికి ఈ కళ్యాణం చేయటం మాకు మహదానందం అంటూ కన్యాదానానికి ఉద్యుక్తులయ్యారట ఆకాశరాజు దంపతులు. అటువంటి ఆకాశరాజు శుక్రవారం దశమి తిథి సాయంకాలం బంధుమిత్రులతో పురోహితులతో శ్రీవేంకటేశ్వర స్వామి వారు పెళ్లి కుమారుడు కాబట్టి వారికి ఇచ్చినటువంటి విడిది గృహానికి ఆయన వెళ్ళి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పరిణయ వేదికకు తీసుకొని వెళ్ళి సాదరంగా ఆహ్వానిస్తూ తీసుకెళ్లారట. చతురంగ బలాలు ఇరువైపులా బారులు తీరి రాజమార్గంలో సమలంకృతమైన భద్రగజం ఎక్కి శ్రీనివాసుడు మెల్లగా రాజమందిరం చేరుకున్నారట. ఆకాశరాజు ధరణీదేవితో కూడి పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అర్ఘ్య పాద్యాది సకల ఉపచారాలను సమర్పణ చేశారట. అరుంధతి మొదలుగా ఉన్నటువంటి ముత్తైదువులందరూ కూడా హారతి పట్టారట స్వామివారికి. ఆ తదుపరి మంగళవాయిద్యాల నడుమ పద్మావతీదేవిని తీసుకొని వచ్చి వేదికపై అలంకరింపజేశారట. ఇక కన్యాదాన సమయంలో అయితే ఆకాశరాజు శ్రీవేంకటేశ్వర స్వామివారికి 1,000,000 బంగారు ముద్రికల్ని వరదక్షిణగా సమర్పించాడట. విలువైన రత్నాభరణాలను కానుకలుగా 100 బారువుల బరువు తూగే కిరీటాన్ని, అంతేకాక కంటికనొకదాన్ని, 50 బారువులు గల మెడలో ధరించేటువంటి ఒక కంటికని, 5 బారువుల కంటి, 25 బారువుల కంటికని, 7 పథకాలను, మేలి ముత్యాల హారాలను, 2 నాగాభరణాలను, కర్ణాభరణాలను, రత్నాలు పొదిగిన కంకణాలను, బంగారు కటిసూత్రాన్ని, 10 అంగుళీయకాలను అంటే ఉంగరాలని, వీరముద్రికని, బంగారు పాదుకలని, 60 బారువుల బంగారు భోజన పాత్రని, పానపాత్రని, 64 కంబళ్లను కానుకగా సమర్పించాడట. కన్యాదాన సమయంలో ఉభయుల యొక్క ప్రవరలను కూడా చదవడం ఆనవాయితీ. ఇందాక కైంకర్యపరులు కూడా గానం చేశారు. దాంట్లో శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రవర, శ్రీదేవి అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రవర, భూదేవి అమ్మవారి యొక్క ప్రవర చదివారు. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోబోయేది శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రవరతో పాటుగా ఆకాశరాజు పుత్రిక అయినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అంశే ఆవిడ. ఇప్పుడు జరుగుతున్న కళ్యాణం ఉభయులు కూడా అక్కడ లక్ష్ములే. శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవారితో స్వామివారికి కళ్యాణం జరుగుతోంది. అలనాడు జరిగిన పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఈనాటికి కూడా కొండపైన పద్మావతి పరిణయోత్సవంగా జరిపింపబడుతూ ఉంటుంది వైశాఖ మాసంలో.
ఇప్పుడు మనం చూసేది లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణం. ఇక్కడ మనం చూసేది లక్ష్మీ నారాయణుల కళ్యాణాన్ని మనం ఇక్కడ తిలకిస్తున్నాం. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. పద్మావతి అమ్మవారి యొక్క ప్రవరని బృహస్పతుల వారు పఠనం చేశారట. అనవధిక పరమానంద గోవింద పరమ పవిత్రమైన అత్రిగోత్రమందు ఈ కన్య జన్మించింది. సువీర మహారాజు యొక్క ముని మనువరాలు, సుధర్మ మహారాజు యొక్క మనుమరాలు, ఆకాశ మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి ఈ కన్యకను పాణిగ్రహణం చేయడానికి అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రవర చెప్పగానే ఆకాశ మహీపతి రత్నాంబరాన్ని శ్రీనివాస పరమాత్మకు బహుకరించారట. ఇక వశిష్ఠ మహర్షుల వారు శ్రీనివాసుని యొక్క ప్రవరను చదివారట. మహారాజా, గుణవరిష్టమైన వశిష్ఠ గోత్రమందు జన్మించినవాడు, యయాతి చక్రవర్తి యొక్క మునిమనువడు, సూరసేన మహారాజు యొక్క మనువడు, వసుదేవ భూపతి యొక్క పుత్రుడు అయినటువంటి శ్రీనివాసునికి గోత్రోద్భవైనటువంటి మీ అమ్మాయి పద్మావతి అనే కన్యని మేము స్వీకరిస్తాము అని చెప్పారట. ఈ కళ్యాణంలో తదుపరి అంగంగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమకం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా. చెలువ సూర్య తేజపు పతిని మరలా. జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే.
ధరితో రమణుడు అవయక్ష్మణోపరణమృడాణోమృడేకం సహవో నయేతి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసరహవ్యమోహితేజాలో దేహి భేషదగ్ స్వాహా ఓం చిత్తం చ స్వాహా చిత్తస్య స్వాహా ఆకూతం చ స్వాహా ఆకూతస్య స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనస్య స్వాహా చక్వరీశ్చ స్వాహా దర్శశ్చ స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా బృహచ్చ స్వాహా రథంతరం చ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యక్రమణే ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను విశ్వాబుధత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతికాహే మహిద్విషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను విశ్వావదత్మయా వయం ధారాబుధన్యా ఇవ అతికాహే మహిద్విషః ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్మమగ్స్తాః అనమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యక్రమణే ఓపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసవ ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రిధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతగతో ప్రదాని పుష్పశే ఇంద్రశ్చ సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షుడాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అతిథేన్మమగ్స్తాః నమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యక్రమణే ఓపాసనాగ్నౌ కర్మసాత్ పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసవ యదస్య క్రమణోత్తరేదజం యత్వాన్యోని మహాకరం అగ్నిష్టస్విష్టకృతాన్ సర్వగ్స్విష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే జుహుతహుతాహుతీనాకపానాకం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్విష్టకృతే స్వాహా వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహా ఇన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పదాః జాతవేద విజర్షణి స్వాహా పునరగ్నిచక్షుర్ధాత్రేంద్రో బృహత్పతిః పునర్మే అస్మినాయం చక్షురాదితమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వచరనిష్టేభ్య స్వాహా భేషదృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాభ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా येधोऽस्येधिषीमहि स्वाहा समितशतेजोषि तेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेमाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेमाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेमाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेमाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेमाहि स्वाहा ॐ भूस्वाहा
सप्तदे अग्ने समित सप्तदिक्वा सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा निदन्तयो निरापनत्वा कृतेन स्वाहा अर्थधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदभक्तं ज्योर्भक्तं पृथ्वी भक्तं वोचति वनस्पतिगन्धर्वार्थसश्चेम भक्तं अग्निर्जेनं वेदज्जेनं ज्योर्जेनं पृथ्वीजेनं वोचति वनस्पतिगन्धर्वार्थसश्चेम जेनं सुमन्दामरहरः विजाकृतेन समाच्येन समिस्सम्मरुद्भिः समिन्द्रेण विस्मेभिर्देवेभिरङ्कां दिव्यं प्रभागच्छति स्वाहा इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्योस्तृप्यदो पृथ्वीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्तश्चेम तृप्यन्तां मे दक्षिणपितृपितामहः प्रपितामहश्चाक्षयमस्तृप्यन्तां अदितेन्वमकुस्ताः हनुमतेन्वमकुस्ताः सरस्वतेन्वमकुस्ताः देवतमित्रप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सकं यदा स्थानं प्रवेशगामि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तन्मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षते होमि अक्षितमजमामे श्रेष्ठाः वरशिष्टाकवरेष्टोक्रं वचो अपावधि त्वेषं वचो अपावधि स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं माजी एकवर्धमत्र मेधामश्वन् पृथिव्या दिवो मा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधि मपनया दक्षिणतः परिधि मपनया उत्तरतः परिधि मपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्य गन्धीन् विस्तृत्य अर्भिः प्रोक्ष्य आप्यायन्तामिति चुहोति आप्यायन्तामापामोषधयो मरुतां पुरुषतयस्तडिमं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अस्मिमार्तयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कस्य पश्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कस्य पश्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्चे तथा तनामहेरनाय चक्षसे उदतीर्ममातरः तस्मात् यस्य क्षयाय जन्मधः आपो जनयधा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मि भूयासं मय मेधां मय प्रजां मयि अग्निस्तेजो दधात मय मेधां मय प्रजां मयिन्द्रियन्द्रियं दधात मय मेधां मय प्रजां मय सूर्यो भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासनाय कृतमया देव परिपूर्णतस्ते प्रायश्चित्तान्य शेषान् होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकार्येण वा जामनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रपाद्यर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु विघ्नेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च లక్ష్మీరమణ గోవింద గోవింద కళ్యాణప్రియ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ చేసిన తదుపరి అమ్మవార్ల పక్షాన స్వామివారు లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో స్వామివారి తరపున కైంకర్యపరులు అమ్మవార్ల తరపున తాళపాక వంశీకులు పూల బంతులకు బదులుగా నారికేళాలను
దొర్లిస్తూ అలనాడు గోదాదేవి పాడిన పాసురాలను ద్రవిడ వేదంగా కీర్తింపబడతాయి. వాటిని గానం చేస్తూ ఆడినటువంటి పూలబంతుల ఆట వారణ మాయిర కార్యక్రమాన్ని అక్కడ జరిపించారు. సమస్తమైనటువంటి మహర్షులకి కూడా శ్రీనివాస పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందినంత మీదట వారందరూ కూడా స్వామివారిని చూసి, ఓ దయానిధి శ్రీ వెంకటేశ్వర, నీవే యజ్ఞస్వరూపుడవు, యజ్ఞ ఫలభోక్తవు, యజ్ఞ ప్రియుడవు, యజ్ఞ రక్షకుడవు, సమస్త యజ్ఞాలకు ఫలాలను నొసగేటువంటి పరమాత్మవు, సకల జనుల కర్మలకు ఆధారం నీవే, నీవే కర్మఫలదాతవు, నీ ఆజ్ఞలకు బద్దులై మేమందరం కూడా ఉన్నాము స్వామి. మా కర్మలందు కానీ తపస్సునందు కానీ దోషం ఉంటే మన్నించు దేవా అంటూ స్వామివారిని కీర్తించారట. మరి సమస్త యజ్ఞాలు స్వామివారే అయినప్పటికీ కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడంలో తాను యజ్ఞాన్ని చేయడానికి కూడా స్వామివారి కళ్యాణోత్సవంలో ఇందాక అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించారు. అంటే లోక ధర్మం అన్నది పరమాత్ముడికైనా మామూలు మానవుడికైనా కూడా ఒకటేనని తెలియజేస్తూ ఈ కలియుగంలో గృహస్థాశ్రమాన్ని ప్రతి మనిషి స్వీకరించాలి, దాని యొక్క పవిత్రతని స్వామివారు మానవులందరికీ కూడా తెలియజేయటం కోసం తానే గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ కన్యాదానాన్ని స్వీకరిస్తూ ప్రతినిత్యము కళ్యాణోత్సవాన్ని భక్తుల యొక్క శ్రేయస్సు కోసం, భక్తుల యొక్క సమస్తమైన సంకల్పాలు నెరవేరడం కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం స్వామివారు ఈ ఉత్సవాన్ని స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు నూతన వధూవరులుగా ఉన్నటువంటి స్వామివారు అమ్మవార్లు ఇప్పుడు దంపతులై ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. సమస్త జగత్తుకి కూడా అభయప్రదానం చేసేటువంటి శుభతరుణం ఇది. భక్తులందరూ వారి వారి కోర్కెలను స్వామివారికి మనవి చేస్తే తక్షణమే అభీష్ట సిద్ధిని ప్రసాదించేటువంటి అపరిమితమైన వాత్సల్యమూర్తి శ్రీనివాస పరమాత్మ. అందున అమ్మవార్లు తన చెంతకు చేరినటువంటి సమయం ఇది. శిరస్సుకి ఒక పవిత్రమైన వస్త్రాన్ని ధరించి అమ్మవార్లకు స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ తదుపరి ఆనంద కర్పూర నీరాజనాలను పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెలకు సమర్పణ చేస్తారు. వచ్చిన అతిథులందరికీ కూడా అతిథి సత్కారాలు, తాంబూలాది సత్కారాలను అందజేస్తారు. సమస్త జగత్తుకి కూడా సస్యవృద్ధిని ప్రసాదించమంటూ ప్రార్థన చేస్తున్నారు. అటువంటి స్వామి కళ్యాణంతో మనల్ని అనుగ్రహించమని గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి